మానస గారు, నిహారిక గారు ఒక్క నిమిషం. తారక్ గారు చెప్పండి. అయితే యాక్చువల్గా నేను ఆన్సర్ చేయడం కాదు, ఎవరు అడుగుతున్నారో కూడా తెలియాలి. తారక్ గారు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది అసలు ఎప్పుడు కూడా ఏదో సినిమాలు అంటారు కదా, చూడలేను అనుకున్నది చూసాం, వినలేను అనుకున్నది విన్నాను అంటూ వీళ్ళు ఎవరో ప్రమోషనల్స్కి రారు. వెన్నెల కిషోర్ గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ, వీళ్ళందరితో ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు ప్రమోషన్స్కి? ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి ఫస్ట్. జస్ట్ ద రిలేషన్షిప్ సార్. అంటే మేము త్రూ అవుట్ ద ఫిలిం చేసేటప్పుడు కూడా ఓకే ఈయన వస్తున్నారు, ఓకే సార్ ఈరోజు మీది 6 to 6 కాల్ షీట్, ఇది చేసేయండి వెళ్ళిపోయిండి, మీకు నాకు రామ్ రామ్ అట్లా కాదు సార్. ఐ విల్ సీ ద యాక్టర్స్ కంఫర్ట్, వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఎంత సీనియర్స్, వాళ్ళు ఎలాంటి వర్క్ చేశారు. ఐ డోంట్ పుష్ ఎనీ వన్ సార్. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా అడిగి చేయించుకున్నది ఏది ఇట్స్ నాట్ మంచిగా ఉండదు చూడ్డానికి. అది మనం సంతకాలు చేయించేసుకొని డైరెక్టర్ని సంవత్సరాలు ఉంచేసుకున్నా ఆ కథలు బాగుండవు. ఇలా ఫోర్స్ఫుల్గా యాక్టర్స్ని కూర్చోబెట్టి చేయించినా అది బాగుండదు. కాబట్టి ఫర్ మీ ఇట్స్ వెరీ ఆర్గానిక్. ఇట్స్ సోల్లీ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్. మానస గారు, యాక్చువల్గా రిలీజ్ అయిన నెక్స్ట్ డే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, దానికి అప్పుడు ఆన్సర్ లేదు మీ దగ్గర. అంటే రాకాస 2 ఉందా అంటే చెప్పలేమన్నారు. బట్ ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అయిపోయారు. ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు ఒక క్రేజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ నుంచి వచ్చే ఎక్స్టెండెడ్ కంటెంట్ అంటే ఖచ్చితంగా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మరి రాకాస 2 ఉందా లేదా? ఉంటుందండి. ఇంకొంచెం కథ బాగా రిఫైన్ చేసుకొని ఒక స్ట్రక్చర్ అయితే ఉంది, దాన్ని రిఫైన్ చేసి. వీరుడు మారతాడా, సేమ్ వీరుడా? అవన్నీ కాలమే నిర్ణయిస్తుంది. సంగీత్ గారు సరే సార్, వరుస బ్లాక్ బస్టర్స్ ఎలా అనిపిస్తుంది? సార్ బాగుంది సార్. మమ్మీ అయితే రోజు దిష్టి తీస్తుంది సార్. అంటే ఆవిడ ప్రేయర్స్, టైం బాగుంది, మా అన్న పడిన కష్టం కూడా నాకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. సో వెరీ వెరీ హ్యాపీ సార్. పైగా ఈ ఇయర్ మీ అన్నగారికి కూడా అవును సార్. అదే మన ఎవరో ట్వీట్ పెట్టారు సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. 2026 శోభన్ బ్రదర్స్ అనేది పెట్టారు సార్, నాకు చాలా బాగా అనిపించింది సార్, చాలా హ్యాపీ అనిపించింది సార్. మానస్ గారు, మీరు ఇంతకుముందు మా ఇంటర్వ్యూస్ కూడా చాలా చెప్పారు. మీరు ఆయన డైరెక్టర్ గారి, మన విఠలాచారి గారి స్ఫూర్తితో మీరు డైరెక్టర్ అయ్యని చెప్పారు. సో అలాంటి జానర్లో ఇంకేమైనా సినిమాలు చేయబోతున్నారు అంటే ఫ్యూచర్ నెక్స్ట్ మూవీస్ కూడా అట్లాంటి ఏమన్నా? సక్సెస్ అయింది కాబట్టి. డెఫినెట్గా అండి, ఐడియాస్ అయితే ఉన్నాయి, అవి బాగా డెవలప్ చేసుకొని వర్క్ అయితే చేస్తాను. నిహారిక గారి బ్యానర్లో ఉంటుందా లేదంటే? నిహారిక గారికి నచ్చితే ఆబ్వియస్లీ నిహారిక గారి బ్యానర్లో ఉంటుంది. సంగీత్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిహారి గారు మీకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు కదా, మరి ఆమెకు మీరేమి ఇస్తున్నారు గిఫ్ట్? నేను ప్లాన్ చేసింది ఆయన్ని ప్రెస్లో. కమాన్ సార్, ఇంకోసారి 1 more. మీకు మంచి బ్లాక్ బస్టర్ ఆమె ఇచ్చారు. అవును సార్, ఇచ్చారు. మీరు ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు అంటున్నాను సార్. నేనే ఇచ్చాను కదా సార్, నేనే కదా సార్ ఈ సినిమాలో హీరో. ఆవిడ నాకు రేంజ్ రోవర్ ఇస్తే అది తిరిగి ఆవిడకి ఇచ్చేస్తాను సార్. ఓకే, నిహారిక గారు, ఈ సినిమా సక్సెస్ మీట్లో ఎప్పుడు కూడా అంకిల్ చూసేవాళ్ళం మేము. అంకిల్ మిస్ అయింది పోస్టర్ల మీద అనే ఫీలింగ్ ఏమన్నా లేదా? కలెక్షన్స్ అంకిల్ తక్కువ వచ్చి ఉంటే మా డిస్ట్రిబ్యూటర్లు వచ్చేవాళ్ళు కాదు కదా సార్. వాళ్ళు అందరూ హైదరాబాద్, అసలు ఎవరు హైదరాబాద్ నుంచి కూడా కాదు, ఒకరు రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చారు అంటే ఇట్ మీన్స్ ఓన్లీ బికాస్ దే ఆర్ హ్యాపీ. ఓకే, వాళ్ళు ఎంత కొనుక్కున్నారు, దానికి పైన ఎంత వచ్చింది, అదంతా మా సీఎల్ చూసుకుంటారు. ఓకే నిహారి గారు, ఎస్, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు నుంచి తెలంగాణలో అంటే ఫిలిం ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 60% ప్రొడ్యూసర్స్కి, 40% ఇల్లు అనేసి కదా. సో ఇప్పటి నుంచి మీకు ఎలా ఉండబోతుంది అంటే ఈ సెకండ్ వీక్ కూడా ఉంటుంది కదా, మీరు దానికి యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను రూల్స్ అవన్నీ ప్రాపర్గా చదివి డిసైడ్ చేస్తాను సార్. బికాస్ ఐ రియలీ డోంట్ నో. ఐ బిన్ ఫుల్లీ ఇన్ రాకాస ఓన్లీ. డూ ఐ నో అబౌట్ దిస్? అన్ని సినిమాలకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 23 థియేటర్లకు మాత్రం అది వాళ్ళు కంపల్సరీ పెట్టుకున్నారు. గిల్డ్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. గిల్డ్ మొత్తం. యాక్చువల్లీ మరి మీరు గిల్డ్లో ఉన్నారా లేదో తెలియదు. అది అంటే మీరు ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఇనఫ్ కాదో నాకు తెలియదు టు టెల్ యూ ది ఆన్సర్. బట్ ఇఫ్ నేను చదివిన తర్వాత ఐఎమ్ షూర్ ఐ విల్ కమ్ టు అన్ ఆన్సర్. ఐ విల్ లెట్ యూ నో. మేబీ నాట్, అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు లేదు కాబట్టి ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్. సంగీత్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
అందరికీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. thank you so అయితే much. మీరు ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు చాలా స్పెషల్ గెస్ట్ని గ్రీట్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్ సినిమాకి వచ్చినందుకు, ఇంత టైం అయింది అని చెప్పి చిన్న పిల్లల్ని. ఎస్ that was very అన్ని థియేటర్స్కి వెళ్ళినప్పుడు అంత చిన్నపిల్లల్ని ఆ టైంకి లైక్ 1 o'clock 10:30 ఆ టైంకి చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? యాక్చువల్లీ నైట్ 1:30 అయిందండి. వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు అప్పుడప్పుడు ఇలా పరిగెట్టని నేర్చుకున్నారు. మేము డే 1 ఏదైతే నమ్మి సినిమా చేసామో ఇది నాకు తెలుసండి. అయినో ఒక పాయింట్ తర్వాత మీకు కూడా ఇరిటేటింగ్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఎందుకు ఇంత అంటున్నారంటే మేము తీసింది ఫ్యామిలీస్ కోసమేనండి. సినిమా అనేది అందరూ చూడాలి. మనకి ఈ మధ్య ఆవిడ చెప్పినట్టు చాలా సినిమాలు చూడలేకపోతున్నారు ఫ్యామిలీస్తో కలిసి. సినిమా అనేది మన దగ్గర ఒక కల్చర్ అండి. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. అది మనం ఒక సర్టన్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే అంకితం చేసేయకూడదు. అందరూ చూడాలి, అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. డెఫినెట్లీ అన్ని కైండ్స్ ఆఫ్ సినిమాలు రావాలండి. బట్ ఓన్లీ సంక్రాంతికి మాత్రమే ఫ్యామిలీ సినిమాలు వస్తాయి, మిగతా సంవత్సరం రాదు అనే ఈ ఒక నోషన్ ఏదైతే తీసేయాలండి. సినిమా అంటే అందరు రావాలి. అది యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ. సినిమా అనేది మనందరినీ కలుపుతుందండి. సినిమా థియేటర్ హాల్ కింద డబ్బున్నోడు లేడు, డబ్బు లేనోడు లేడు, హోదా ఉన్నోడు లేడు, హోదా లేనోడు లేడు, అందరూ ఒకటేనండి. అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఒకటే. సినిమా, క్రికెట్ ఇవి రెండే. సో ఐ రియలీ హోప్ ఆర్ ఎఫర్ట్ ఈస్ టు బ్రింగ్ ఆడియన్స్ యాజ్ అ హోల్ టు థియేటర్. అది చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ బ్యాక్ టు మీరు పిల్లల్ని చూసినప్పుడు నేను జెన్యున్లీ చాలా ఓవర్వెల్ అయిపోయానండి. కళ్ళజోడు వేసుకున్నట్టు కనపడలేదు కానీ నాకు ఆల్మోస్ట్ నీళ్ళు తిరిగాయి. అరే ఆ పాప 3 ఏళ్ళు లేదు, పాపకి 1 గంటన్నర అయింది, అక్కడ కూర్చొని సినిమా చూస్తుంది అండ్ క్లాప్స్ కొడుతుంది పాప. నేను జెన్యున్లీ అడిగా, పాప నీకు నిద్ర రావట్లేదా రాత్రి 1 గంటన్నర ఏంటంటే నాకు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ షోలో మీరు చెప్పిన స్పెసిఫిక్ షోలో థియేటర్ మొత్తం ఫ్యామిలీస్ అండి, పిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళ హస్బెండ్స్ అందరు ఉన్నారండి. ఇట్ ఫెల్ట్ వెరీ అంటే అరే మేము ఏ కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేసే సినిమా అది కరెక్ట్ అయిందిరా, మేము పెట్టుకున్న నమ్మకం కరెక్ట్ అయిందిరా అని ఒక చిన్న చాలా ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అండి అదైతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మానస గారు, మీరు చాలాసార్లు మాట్లాడినప్పుడు అమ్మమ్మ కథలు మర్చిపోయారు అని చెప్పి అన్నారు. అమ్మమ్మ కథలు అమ్మమ్మలు చెప్తే కొంతమంది మాత్రమే వింటారేమో. మానస శర్మ అమ్మమ్మ కథల్ని చాలా బాగా చెప్పి సక్సెస్ అందుకున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సంతోష్ గారు, సంగీత్ గారు అంటే లాస్ట్ 2 ఫిలిమ్స్ యాక్టింగ్ అదంతా ఫన్ అంతా కూడా ఒక షేరింగ్ లాగా ఉంది. బట్ ఈ సినిమా అనేది హోల్ అండ్ సోల్ దున్నేశారు. సో ఈ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉందా ఎట్లాగా? ఇప్పుడు దాంతోపాటు మీ బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం మారిపోయింది. నాకు బాధ్యత వచ్చేసింది, పెద్ద సినిమాలు చేయాలి, తర్వాత మంచి సినిమాలు, అది కనపడుతుంది. ఉంటుంది సార్, డెఫినెట్లీ ఎవరికైనా సరే ఒక కెరీర్ ట్రెజెక్టరీ పైకి వెళ్ళాలి, చాలా ముందుకు వెళ్ళాలని ఉంటుంది కదా సార్. అంటే నేను వై ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ సార్, చాలామంది సినిమా చూసి నాకు ఐ థింక్ తారక్ గారే అన్నారు, ఐ థింక్ సక్సెస్ అయిన నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ మన ఆఫీస్లో పెట్టినప్పుడు ఆయన వచ్చి ఒక మాట అన్నారు, పెద్దడు అయిపోయావా, ఒక కథని భుజాల మీద పెట్టుకోగలను అని అన్నారు. నాకు అది చాలా నేను అక్కడికి వచ్చానా అని నాకు అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది అండి. దట్ వాజ్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ గురించి మాట్లాడుతాను సార్, మీరు వచ్చారు సార్, ఏమంటున్నారు మీరు సార్? డోర్ బయట నుంచి మన క్రాకర్స్ ఫైర్ చేయడానికి వెళ్ళి మీరు వచ్చారు నాతో అన్నారు. మేము మర్చిపోం సార్, మీడియా కూడా మర్చిపోరు, మేము కూడా మర్చిపోం. బట్ లేదు సార్, ఇట్ ఫెల్ట్ వెరీ అంటే డెఫినెట్లీ గ్రోయింగ్ అప్ ఏజ్ అప్పుడు కాలేజ్ తర్వాత ఆడిషన్ చేసేటప్పుడు మనకి లోపల డెఫినెట్లీ చాలా సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి సార్, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి సార్. మనం అవ్వగలమా అంటే హీరో అనేది ఒక చిన్న పదం కాదు, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక సినిమాని మన ఫేస్ వాల్యూ మీద ముందు తీసుకెళ్లాలంటే వీ నీడ్ టు అంటే ఏవే ఉండాలి, మన అవన్నీ ఉన్నాయా లేవా, చాలా థాట్స్ వస్తుంటాయి సార్. బట్ నాకు సర్ప్రైజింగ్లీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ పింక్ ఎలిఫెంట్తో చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం లేదురా నేను ఒక మంచి కథ చెప్తే హీరో అవ్వగలను అనిపించింది సార్. అండ్ ఈరోజు మళ్ళీ లేదు, ఒక కథ మొత్తం నేను నా భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్తే నేను డెఫినెట్లీ అవ్వగలను, ఒక మంచి హీరో నాకు అనిపించింది సార్. అండ్ ద కోఇన్సిడెన్స్ ఈజ్ దట్ బోత్ ఆర్ విత్ మై పింక్ ఎలిఫెంట్ అండ్ షీఈ్ మై పింక్ ఎలిఫెంట్. ఐమ్ జస్ట్ కిడింగ్. నో సార్, ఇట్ ఫీల్స్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ మీరు చెప్పిన డెఫినెట్లీ బాధ్యత పెరిగింది సార్. ఐ విల్ బీ వెరీ వెరీ ఫోకస్డ్. ఇందాక అన్నారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కదా సార్, మోర్ దెన్ హ్యాపీనెస్ ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది సార్ నాకు. బికాజ్ ఐ నీడ్ టు మేక్ షూర్ ఈ ఒక్క సినిమాకనే కాదు సార్, ప్రతి సినిమాకి నా డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ హ్యాపీ అవ్వాలి, నా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలి, ఆడియన్స్ హ్యాపీ అవ్వాలి సార్. అరే వీడు మంచి సినిమాలు తీస్తున్నాడు అనే ఒక ఇది నేను వాళ్ళకి చేయాలి సార్ వాళ్ళ కోసం. నిహారిక గారు, సినిమా సక్సెస్ కొడతాం మీరు చూసారు ఆల్రెడీ, బట్ ఒక పక్క దురందర్, ఒక పక్క ఐపీఎల్, మీ సినిమాతో పాటు ఇంకో సినిమా రిలీజ్ అయింది. ఈ కాంపిటీషన్లో ఆడియన్స్ మీ సినిమా చూశారు అంటే ఏంటండి అంటే ఒక సాటిస్ఫాక్షన్తో పాటు ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది ఎట్లాగా మీకు?
అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ అని అయితే దాని మీద కాన్ఫిడెన్స్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఐ టోల్డ్ ఒకటే, ఒక మంచి సినిమా తీసినప్పుడు ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఆ మంచి సినిమా తీసి ఏంటి ప్రయోజనం? సో మేము ఒక కథని బిలీవ్ చేసి ఇది ఫ్యామిలీస్కి కిడ్స్కి ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సమ్మర్ టైంలో అనుకున్నాం మేము. అలాంటి కథ వచ్చిందని తెలియాలి కదా, అలాంటి మూవీ ఒకటి బయట మార్కెట్లో ఉందని వాళ్ళకి తెలియాలి. బికాజ్ అగైన్ లైక్ ఐ సెడ్, సోషల్ మీడియాలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. నేను ఆ 1 minute ఆ 7 seconds ఫస్ట్ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి. నా సినిమా వస్తుందని చెప్పాలి. దాని తర్వాత 1 minute, దెన్ 10 minutes, దెన్ 20 minutes, హాఫ్ అన్ అవర్, దెన్ 2.5 hours. ఆ ప్లాన్ ఫాలో అయ్యి చేశాము. సో ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్, మై ఎంటైర్ టీమ్. ఈ ప్రాసెస్లో ఓకే, ఐ థింక్ యు ఆర్ రైట్, గో అహెడ్, యూ నో బెటర్ అని చెప్పి దే నెవర్ డౌటెడ్ నేను ఇలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను మూవీ కానీ దే నెవర్ డిడ్, అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేటర్ దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో ఆ విషయంలో అది సక్సెస్ అయింది కాబట్టి ఎన్ని ఉన్నా, ఎన్ని ఆన్ గోయింగ్ ఉన్నా కూడా మేమంటూ ఒకటి ఏదో క్రియేట్ చేసుకోగలిగాం, ఒక నీష్, ఒక స్పెషల్, ఒక చిన్న చమక్లాగా మేము కూడా మెరవగలిగామంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎఫర్ట్. సినిమా ముహూర్తంలో చేసాం మేము ఫస్ట్ రీల్, ఒకటి ప్రమోషనల్ రీల్ కమిటీ కుర్రోళ్ళతో చేసాం. అప్పటి నుంచి ఆర్ ఓన్లీ మోటివ్ వాజ్ ఆడియన్స్కి రాకాస అనే సినిమా వస్తుందని తెలియాలి. సో ఐ థింక్ అది ఇట్ పేడ్ ఆఫ్. సో ఏదో సంథింగ్ రైట్ చేసామన్న కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఇంకే విధంగానూ కాన్ఫిడెన్స్ లేదు. నిహారిక గారు మీరును అల్లు అర్జున్ గారు ఏమన్నా మాట్లాడుకున్నారా ఏంటి? రాకాస నేను పెడతాను, రాకా మీరు అని. లేదు సార్, ఇట్ వాజ్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. నాకు ఆఫ్ కోర్స్ అస్సలు నో ఐడియా ఎట్ ఆల్. అది టాప్ సీక్రెట్ కదా సార్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ ప్రాజెక్ట్ ఇస్ టాప్ సీక్రెట్. సో అలాగే నాకు కూడా ఏం తెలియదు. మీరు ఎంత సర్ప్రైజ్ అయ్యి ఉంటారో తెలియదు కానీ మేమైతే వీ వర్ సో సర్ప్రైజ్డ్. ఓకే, సినిమాకు ముందు చరణ్ గారు ప్రమోషన్ చేశారు కదా, చూసారా? ఏమన్నారు ఏంటి చరణ్ గారు? ఆ తర్వాత పవన్ గారు కూడా చూశారు. సినిమా చూసారో లేదో నాకు తెలియదు సార్, ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా చరణ్ హీస్ బిన్ బిజీ. కళ్యాణ్ బాబాయ్ నేను సార్ టీజర్ చూపించమని ఎక్కువ అని చెప్పాను. నేను ఆ రోజు నేను బాబాయ్ని టీజర్ చూపించడానికి నాకు 1.5 2 సినిమాలు పట్టింది. సినిమా నేను ఒక 3rd సినిమా 4th సినిమాకి అలా చూపిస్తాను. బట్ చరణ్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్ రోజు మేము కజిన్స్ గ్రూప్లో ఓకే నీహా ఏ టైంకి రావాలి అని తేజ్ బాబా మా అన్న అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అందరు నన్ను తీసుకెళ్ళకుండా అని. దాని లేదు చరణ్ ఇలా ప్రీమియర్స్ ఉంది, నువ్వు లేవు కదా ఊర్లో అంటే ఈ సైడ్ నో. సో ఆ డిస్కషన్ అంతా దే కెప్ట్ టెల్లింగ్ అనమాట, లేదు చరణ్ చాలా బాగుంది సినిమా అని తేజ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అది వాళ్ళు సినిమా ఫుల్గా వెన్ ఎవర్ దే హ్యావ్ టైమ్ దే కెన్ సీ ఇట్. నాదే సినిమా కాబట్టి నేను క్యూబ్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తాను. బట్ జస్ట్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ దట్ నేను ఏదైతే చెప్పానో అది చేసావమ్మా సూపర్ అని చెప్పి. మొన్న అన్నయ్యతో బరీ ఓపెన్ చేశారు కదా, అది ఎప్పుడు అంటే ప్లానింగ్ ఏంటి? రిలీజ్ సంక్రాంతి సార్, సంక్రాంతి 27. నిహారిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank అండి. you. సో బాగా సక్సెస్గా రన్ అవుతుంది మొత్తం థియేటర్స్ అన్నింటిలో కూడా. సో బేసిక్గా ఏంటంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నిహారిక గారు బ్యానర్లో వస్తుందంటే ఒక సినిమా అండ్ మీ ప్రొడక్షన్లో చాలా అగ్రెసివ్గా ఉంటాయి ప్రమోషన్స్ అనేవి. సో ఏంటి ఈ ప్రమోషన్స్ చేయడానికి గల సీక్రెట్ ఏంటి? అసలు ఇంత అగ్రెసివ్గా అంటే సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇంకా థియేటర్స్ అన్ని విజిట్ చేయడం, వెళ్ళడం, ఏంటి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సీక్రెట్ ఏంటి దానికి? ఎనర్జీ మీ ఆడియన్స్ నుంచే వస్తుందండి. అంటే పోస్ట్ రిలీజ్ అయితే ఇట్స్ డెఫినెట్లీ ఫ్రమ్ ది ఆడియన్స్. వాళ్ళు చూస్తున్నారు, ఓకే మనం 100 అనుకున్నాం 70 మంది దాకా చూస్తున్నారు, ఆ 30 మందిని మనం లాగేద్దాం అని చెప్పి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ముందైతే కమిటీకి కానీ రాకాసాకి కానీ ఇట్ వాజ్ అ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్, నథింగ్ ఎల్స్. నేను ఒక్కదాన్ని సినిమాని ముందుకు తీసుకెళ్తాను అనుకుంటే ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్. ఇట్స్ మై యాక్టర్స్, ఇట్స్ మై డైరెక్టర్స్, ఇట్స్ మై ప్రొడక్షన్ టీమ్, ఇట్స్ మై పిఆర్స్, మై మార్కెటింగ్ గైస్, ఎవ్రీ వన్స్ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ బ్రెయిన్. సో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లో వస్తున్నాయి ఆ కమిటీ కుర్రాళ్ళు ఇది. సో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి మీరు తీసుకునే స్టోరీ మీద కానీ దాని మీద. సో నెక్స్ట్ బరీ అది ఎట్లా ఉండబోతుంది ఏంటి అసలు దానికి? బాగుంటుంది. ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మేడం, మొన్న ఇంటర్వ్యూలో చూశాను వెన్నెల కిషోర్ గారు సెకండ్ డే నుంచి బ్లాంక్ పేపర్తో వచ్చాను, అలాగే బ్రహ్మాజీ గారు కూడా చెప్పడం, ఫస్ట్ రోజు ఏదైతే చెప్పారో సెకండ్ డే నుంచి సరెండర్ అయిపోయాం. ఏంటి వాళ్ళ మీద వాళ్ళు ఇంప్రూవేషన్లో చాలామంది డైరెక్టర్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా ఇంప్రూవేషన్ చేస్తారు, వాళ్ళకి సీన్ పేపర్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు అని చాలామంది డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ చూస్తుంటారు.
అటువంటిది మీరేంటి వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మీరు వాళ్ళు చేసింది ఎందుకు ఒప్పుకోవట్లేదు? అయ్యో! అంటే మెజారిటీ శాతం ఒప్పుకోలేదు అని అన్నారండి. అంటే అందరు యాక్టర్స్ చాలా బిజీ ఉంటారు కదండి, వాళ్ళందరూ వేరే స్టోరీస్లో కూడా ఉంటారు. ఆ సిచ్యువేషనల్ ఇంప్రూవైజేషన్ చేసినప్పుడు కథలో కూర్చుంటే అందరం హ్యాపీ ఫీల్ అవుతామండి. కొన్ని అంటే మన ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ అది ఒక డైరెక్టర్కే తెలుస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్లో ఏదైతే ఉందో అలాంటివి ఏవో చిన్నవి వర్కౌట్ అవ్వకపోతే ఇది బాగుందండి చాలా, కాకపోతే కొంచెం కథలో కూర్చోకపోవచ్చు అనే డిస్కషన్లో అలా అనుకొని చేసింది అంతే. వాళ్ళ మీద నమ్మకం ఏం లేదండి, అందరూ స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఆవిడకి ఏం కావాలో చెప్తున్నారు. సెకండ్ డే నుంచి మేమేం చేయలేకపోతున్నాం, ఆవిడ ఏది చెప్తే అదే అని చెప్తుంటే నో వాళ్ళందరూ నాకు అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే అండి, డైరెక్టర్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నా కథ మీద ఉండే ఇష్టం, ఆ కథ మీద ఉండే క్లారిటీ గురించి వాళ్ళు ఎంఫసైజ్ చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదండి. సంగీత్ గారు సార్ జస్ట్ చిన్న పాయింట్ సార్. సార్ అంటే ఆవిడ ఓన్లీ సీనియర్స్ అన్నారు కదా సార్, ఈవెన్ నేను కూడా డే 1 నుంచి, ఇప్పుడు మీకు తెలుసు నేను సీనియర్ పక్క నుండి మేము చెలరైపోతాం, ఏదో చేస్తుంటాం. సో ఆవిడ వాళ్ళని కాదు నన్ను కూడా చాలా షీ హ్యాడ్ టు సార్. ఆవిడకి నేను డే 1 ఇంటర్వ్యూలో ఒక చోట చెప్పాను సార్, అట్మోస్ట్ క్లారిటీ ఉన్న డైరెక్టర్ సార్ ఆవిడకి ఏదన్నా సరే కథలో ఉండాలి సార్. నేను అంటే ఆడియన్స్ నవ్వించడానికి కథ బయటికి వెళ్ళిపోయి కామెడీ అయితే నేను చెయ్యను. ఆవిడ డే 1 అది రూల్ పెట్టుకున్నారు సార్. అండ్ చాలాసార్లు నాకే అరే ఏంటి ఎందుకు ఇలా ఆపారో నాకే అనిపించింది సార్. బట్ నేను డబ్బింగ్లో ఫ్లోలో చూసినప్పుడు సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఒక సినిమా టోన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. మనకి అప్పటికప్పుడు ఫన్నీ అనిపించదు సార్, కానీ ఫ్లోలో ఇలాంటి ఒక ఫ్యాంటసీ కామెడీలో స్టేక్స్ పడిపోకుండా కామెడీ చేయడం చాలా కష్టం సార్. ఎందుకంటే మేము ఇంత బడ్జెట్ పెట్టి ఆ విఎఫ్ఎక్స్ చేసి రాకాస అనే ఒక రాక్షసుడికి ఆ ఒక స్టేక్స్ అనేది బిల్డ్ చేయకపోతే సినిమా పడిపోతుంది సార్. సో ఆ ఒక్క విషయం వల్ల షీ హ్యాడ్ టు బీ వెరీ స్ట్రిక్ట్ విత్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. మీరు ఇప్పుడు వాళ్ళంతా ఆపేమన్నారు, బట్ సీను గారికి, బ్రహ్మాజీ గారికి, కిషోర్ గారికి ఎంత మంచి పేరు వస్తుంది సార్ సినిమా మీద. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హర్. ఇప్పుడు ఇందాక చెప్పాను సినిమా నేను ఇప్పుడు కథ నా మీద పెట్టింది ఆవిడ, నేను ఆవిడ భుజాల మీద ఉన్నా. షీఈస్ క్యారింగ్ మీ, షీఈస్ క్యారింగ్ ఎవ్రీ వన్. సో ఎవ్రీథింగ్ దట్ హెస్ వర్క్డ్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హర్ క్లారిటీ అండ్ హర్ కంట్రోల్ ఓవర్ ద స్టోరీ, హర్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ సార్. సో ఆవిడ ఆపడానికి కారణం ఈరోజు హిట్ అవ్వడమే సార్. ఈరోజు హిట్ అయింది కాబట్టి హిట్ అయింది, ఆవిడ ఆపడం లేదు సార్. సార్ సంగీత్ గారు ఎప్పుడైనా క్వశ్చన్ అడుగుతామో లేదో లాస్ట్ సెంటెన్స్ లాస్ట్ వర్డ్ దగ్గర నుంచి పంచి స్టార్ట్ అయిపోతుంది మీది. సార్ పంచి ఎక్కడ వేసాను సార్ ఇప్పుడు? పంచి కాదు కానీ సమాధానం కానీ ఇది ఇన్బిల్టా? బాబాయ్ గారు, పెదనాన్నగారు కానీ, నాన్నగారు కానీ, అన్నయ్య కానీ ఇన్బిల్ట్ చిప్ ఉంటుందా? నేను మాట్లాడడం మానేస్తాను. అదేం లేదు సార్. అంటే సార్ చిన్నప్పుడు వసపోసారేమో సార్, నాకు ఆవిడ ఎక్కువ. నాకు ఈజ్ ఎన్ ఓవరాల్ ఎంటర్టైనర్ అందుకే. ఇక్కడ నిహారిక గారు, మ్యామ్ ఇండస్ట్రీలో మంచి కథలు ఒక్కోసారి ప్రొడక్షన్ హౌస్లు బిజీగా ఉన్నప్పుడు చాలా మంచి కథలు వెళ్తూ ఉంటాయి, చాలా ప్రొడక్షన్ హౌస్కి వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు పింక్ ఎలిఫెంట్కి కథలు పంపిస్తూ ఉంటారు. చాలా మీ సర్కిల్లో మీకు అట్లా ఎలా చూజ్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే ప్రతి నెల చాలా నెంబర్ ఆఫ్ కథలు వినాల్సి వస్తాయి. చాలా కథలు మీరు కానీ సార్ కానీ చాలా కథలు వినాల్సి వస్తాయి. ఇవి అన్నింటిలో చాలా మంచి కథలు వస్తూ ఉంటాయి. ఒకసారి మంచి కథ వస్తుంది, చేసే అవకాశం ఉండదు. రాకాస టైంలో కూడా చాలా కథలు వచ్చి ఉంటాయి. వీటిలో ఎలా జడ్జ్ చేసుకుంటారు? పర్టికులర్గా పింక్ ఎలిఫెంట్కి ఏమైనా టీం ఉందా? ఎలా సెలెక్ట్ చేస్తారు? టీమ్ డెఫినెట్గా ఉందండి. వీ హ్యావ్ అ కాంటెంట్ టీమ్. వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. మేము నెక్స్ట్ ఏం అనుకుంటున్నాం అంటే ఉంటుంది కదా, మేము కొంచెం ఇలా చూస్తున్నాం, ఇవైతే వద్దు, లెట్స్ నాట్ ఎంకరేజ్ దెమ్, వాళ్ళు ఇంకెక్కడైనా ట్రై చేసుకొని ఇవ్వండి అని. ఓకే చేసేటప్పుడైతే ఓన్లీ అండ్ సోల్ ఓన్లీ 2 stages. 1 నిహారిక యాజ్ అన్ ఆడియన్స్, నిహారిక యాజ్ అ ప్రొడ్యూసర్. దట్స్ ఇట్. రమేష్ గారు ఓకే 1 లాస్ట్ అదే పింక్ ఎలిమెంట్స్ అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టర్లతో చేస్తుంటారు. మీ పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది, ప్రొడక్షన్ కొద్దిగా కంట్రోల్ చేయించి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా ఏంటి అనేది. మీరు ఎలా చూస్తున్నారు సార్ దీన్ని? కొత్త డైరెక్టర్స్ కదా, ఎట్లా అంటే ఆ ప్రొడక్షన్ కొద్ది కంట్రోల్ చేసుకోవాలి అంటే అంటే మేము ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తామండి. డీటెయిల్డ్గా మనకి ఏదైతే మనం ప్రొడక్షన్కి వెళ్తున్నామో డేట్స్తో సహా ఏ రోజు ఏం చేస్తాము, ఏం ఏది సెట్ ప్రాపర్టీస్ నుంచి చిన్నవి కూడా ప్రీ ప్రొడక్షన్లోనే కావాల్సి ఇంకో 2 months. ఇది కూడా మేము ఫస్ట్ జూన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాదు డైరెక్టర్ గారు ఇంకొక 1 month టైం కావాలని, ఇంకా నాకు కొంచెం సెట్ ప్రాపర్టీస్లో కొంచెం క్లారిటీ కావాలి, ఎందుకంటే ఇది
చాలా కొంచెం ఓల్డ్ 5 ఇయర్స్ ముందుది అన్నీ ఉన్నాయి కదా, ఇంకా కొన్ని దాని పెయింట్స్ అవి కొన్ని కావాలన్నారు. అందుకని డైరెక్టర్స్ టైం, బట్ డైరెక్టర్స్ ఎప్పుడైతే రెడీ మనం షూట్కి వెళ్ళొచ్చు అన్నప్పుడు, వన్స్ షూట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నేను 50 డేస్ ఏదైతే చెప్తానో 50 డేస్ కన్నా ఒక రోజు కాదు, ఒక కాల్ షీట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వను. అది అందరికీ, నాతో పనిచేసే అందరు డైరెక్టర్గా టెక్నీషియన్లకి తెలుసు. బట్ ముందు ఎంతైనా టైం ఇస్తాం. ఆఫీస్లో కూర్చుని వాళ్ళు ఎన్ని గంటలు రాసుకున్నా, ఎన్ని నెలలు కూర్చున్నా నాకు ప్రాబ్లం లేదు. ప్రీ ప్రొడక్షన్లో వాళ్ళు సంవత్సరం కూర్చొని ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ వన్స్, ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ఈరోజు మీకు తెలుసు కదా, సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని చేసి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మన దాకా రావాలి అనుకుంటే అది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి దాని కాస్ట్ని కంట్రోల్ చేయాలంటే ప్రీ ప్రొడక్షన్ బాగా డీటెయిల్గా చేయాలి. ప్రొడక్షన్ మనం అనుకున్న టైంలోనే చేయగలగాలి. నిహారిక గారు, కొత్త డైరెక్టర్లతోటే రమేష్ చేస్తారా? గారు అన్నారు కాబట్టి లాస్ట్ ఇచ్చాం. కొత్త డైరెక్టర్లతోటే చేస్తారా, లేకపోతే సక్సెస్ ఇచ్చినటువంటి ఏ డైరెక్టర్నైనా ఓకేనా సినిమా? యదువంశి కొత్త డైరెక్టర్ కాదు సార్, మా డైరెక్టర్. నెక్స్ట్ యదువంశితోనే చేస్తాం. అదే మేడం, మీరే కదా ఇంట్రొడ్యూస్ చేసి. నేను 2 స్టేజెస్ అన్నాను కదా సార్. నిహారిక యాజ్ అ ఆడియన్స్ చూస్తాను, నిహారిక యాజ్ అ ప్రొడ్యూసర్ చూస్తాను. నాకు కాంబినేషన్స్ తోటి సంబంధం లేదు. ఓకే.